ఆదూరు నియోజకవర్గంలో మరి నూతన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎన్నికైన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి వ్యవహారం బయట రావడం అనేది చాలా బాధాకరము. ముఖ్యంగా చూసుకుంటే మొన్న ఆరేకలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎంపీటీసీ పదవిలో ఉండగానే ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి ఒక అంగన్వాడీ ఉద్యోగిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అధికారులు ఎలా ఇచ్చారనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి అదేవిధంగా ఇంకో మహిళ తప్పుడు ధ్రువపత్రాలతో ఆశా వర్కర్గా జాయిన్ అయ్యేట్లు, మరి ఆ ఆరేకల్లో కేసు బయటకు వచ్చిన తర్వాత ఆమె భయపడి రిజైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. మరి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే పార్థసారథి గారిని, మరి మీ హయాంలో మరి ఇంత అవినీతి జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? పత్రికలు విపక్షాలే స్పందించాలా, మీరు ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా అవినీతిని అక్రమాన్ని సహించాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఉదరగొడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎన్ని అక్రమాలు జరిగినా కూడా మరి నిందితులు అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు పరోక్షంగా సహకరించినట్లు అనుమానం కలుగుతుంది. మరి అందుకే మేము ఒకటే ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆదూరు ఎమ్మెల్యేగా పార్థసారథి గారు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు అంటే సుమారుగా సంవత్సరం 2 నెలలు అయింది. మరి ఈ కాలంలో చేసినటువంటి అన్ని కాంట్రాక్ట్ భర్తీలు అన్నిటి మీద విచారణ జరిపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.